అందరికీ నమస్తే. ఈరోజు నేను ఇప్పుడు మీకు చెప్పబోయే టాపిక్ మీకు ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. నేను దీంట్లో స్టమక్ పరంగా నేను ఈరోజు చెప్తున్నాను మీకు. నా టైం దాంట్లో కూడా ఈరోజు నేను స్టమక్ యొక్క సమస్యలకి దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి, నార్మల్ చేసుకోవడానికి, అంటే సమస్యని పెరగకుండా చూసుకోవడానికి మనకి ఈ యొక్క స్టమక్కు సంబంధించినటువంటి అక్యుప్రెషర్ పాయింట్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పూర్తిగా చూడండి. ఈ వీడియో కూడా నేను కొంచెం లెందీగానే చేద్దామని అనుకుంటున్నాను. షార్ట్ వీడియోగాను కొంచెం లెందీ వీడియో, కొంచెం పెద్ద వీడియోగాను చేద్దామని ఈ వీడియో నేను చేస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి క్లియర్గా మీరు తెలుసుకోవాలండి. మనకి ఈ పాయింట్స్ వర్క్ అవుతాయా, వర్క్ కావా ఏంటా అనేది ఆలోచించద్దు. ఫస్ట్